పెద్దపల్లి పట్టణ అభివృద్ధిలో భాగంగా జెండా చౌరస్తా నుండి మస్జిద్ వరకు రోడ్డు వెడల్పు కార్యక్రమంలో భాగంగా సోమవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు పార్టీలకు అతీతంగా సహకరించాలని కోరారు. పట్టణంలోని ప్రధాన రోడ్డు అయిన జెండా చౌరస్తా నుండి మస్జిద్ చౌరస్తా వరకు గల 300 మీటర్ల రోడ్డును వ్యాపారస్తుల కోరిక మేరకు 55 ఫీట్ల వెడల్పు చేయడం జరుగుతుందని, దీనికి అందరూ సహకరించాలని కోరారు. రోడ్డు వెడల్పు చేసిన తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సెంట్రల్ లైటింగ్ మరియు అన్ని హంగులతో పాత రోడ్డు సుందరంగా తీర్చిదిద్దుతామని, వ్యాపారస్తుల వ్యాపారం మరింత మెరుగుపరిచేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ నుగ్గిళ్ల మల్లయ్య, మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, వైస్ చైర్పర్సన్ ముస్కాన్ నాజ్, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బందికి తదితరులు పాల్గొన్నారు. జెండాకా నుండి మస్జిద్ చౌరస్తా వరకు రోడ్డు వైండనింగ్ చేసే విషయంలో మరి నిన్నటి నుండి పనులు ప్రారంభమైంది. అంటే నిన్నటి నుండి 15 రోజులలో ఈ పనులు ఇవన్నీ కూడా 55 ఫీట్స్కు వైండింగ్ చేసి 55 ఫీట్ల తర్వాత మరి అక్కడి నుంచి ఇక్కడ దాకా ఉన్నటువంటి సిమెంట్ రోడ్ను పూర్తిగా తీసేసి మళ్ళా కొత్తగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అదేవిధంగా మరి సైడ్లకు అటుపక్క ఇటుపక్క లైటింగ్, ఇవన్నీ ఇప్పటికీ దీనికి 3 కోట్లు 2 కోట్ల 80 లక్షల దాకా శాంక్షన్ ఉంది. 50 లక్షలైనా కోటైనా దీనికి వెచ్చించి మరి దీన్ని పెద్దపల్లి పట్టణానికి ఒక మంచి ఆదర్శవంతమైనటువంటి ఏరియాగా నీట్గా పనిచేయాలని చెప్పి భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ పెద్దపల్లి పట్టణానికి మరి ముఖద్వారం ఫేస్ ఇది. ఎందుకంటే ఇది బాగా మంది పట్టణ ప్రాంతానికి వచ్చేటువంటి, గ్రామీణ ప్రాంతం వచ్చేటువంటి చాలామంది మరి ఈ ఏరియాలోనే షాపింగ్ చేస్తారు. కాబట్టి ఇది ఎంత బాగుంటే పెద్దపల్లి పట్టణానికి అంత బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో ఇవాళ ఫస్ట్ 80 ఫీట్లు మాస్టర్ ప్లాన్లో ఉండే, తర్వాత 65 ఫీట్లు అంటే కూడా మరి ఈ ఏరియాలో ఉన్నటువంటి వ్యాపార వర్గాల వారి ఆలోచన మేరకు వాళ్ళతోని ఒక చాలా సందర్భాల్లో నేను కానీ, చైర్మన్ నుగ్గిళ్ల మల్లయ్య గారు కానీ, కమిషనర్ గారు కానీ చాలా సందర్భాల్లో వారితో కూర్చొని చర్చించి మరి వాళ్ళ 55 ఫీట్లు చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఇప్పటికీ కొంతమంది ముందుకు వచ్చి తీసేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఆల్రెడీ ఇంతకుముందే సెట్ బ్యాక్ జరుపుకొని కట్టుకున్నారు. రేపు రాబోయే రోజుల్లో దీన్ని ఇక్కడ ఒక మంచి ఏరియాగా దీన్ని ఊపిరి తిప్పడం కోసం మరి 15 రోజులలో పనులు స్టార్ట్ చేస్తే మనం దసరా అక్టోబర్ 20 ఉంది కాబట్టి మ్యాక్సిమం సెప్టెంబర్ 30 వరకు పనులు క్లోజ్ చేయాలని చెప్పి మరి నేను ఒక టైం బాండ్ ప్రోగ్రాం పెట్టుకొని ముందుకెళ్తా ఉన్నాం. దీనికి వ్యాపార వర్గాలు మా సోదరులందరూ కూడా మనస్ఫూర్తిగా సహకరించాలని చెప్పి మీ ద్వారా